ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అందరికీ నమస్కారం. ఆస్ట్రో సిండికేట్ ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ముందుగా మనం మే మాసంలోకి వచ్చేసాం. ప్రతిసారి కూడా మనకి పరిహారాలు అనగానే నేను చెప్పేటువంటి హనుమాన్ చాలీసా పారాయణం, భగవద్గీత పారాయణం వింటూ ఉన్నారు. ఎంతమంది ఆచరిస్తున్నారు, దానివల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు, ఇందులో సందేహం లేదు. కాబట్టి తప్పకుండా నేను చెప్పినటువంటి పరిహారాన్ని పాటించండి. అనుకూలవంతమైన జాతక ఫలితాలు పొందుకునే అవకాశం, జీవితంలో ఉత్తమ స్థాయి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం కూడా ఉంటుంది, ఇందులో సందేహం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం మే నెలలో 1వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలో ఉన్నటువంటి వార ఫలాలు ఎలా ఉన్నాయి, ముందుగా మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి. చాలామంది చెప్తున్నారు గురుగారు బాగాలేదని చెప్తున్నారు, కొంతమంది బాగుంది అంటున్నారు, మీరు ఒక రకంగా చెప్తుంటారు, ఎవరు నమ్మాలో అర్థం కాలేదు. నేను పంచాంగాలు చూసే ఇబ్బంది పడుతున్నాను. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు రాశారు, ఒక్కొక్క తీరు రాశారు. మరి ఎందుకు రాశారు అనేది అందరూ సిద్ధాంతులే. మరి ఆ విషయాన్ని నేను అష్టక వర్గు రీత్యా, అంటే ఈ వారంలో ఉన్నటువంటి అష్టక వర్గు ఫలితాలు ఏమిటి, అలాగే గ్రహం యొక్క సంచారం, దృష్టి, అలాగే వార ప్రారంభంలో ఉన్నటువంటి లగ్నాన్ని బట్టి చూస్తాను. దానివల్ల నేను చెప్పే ఫలితాలు మీకు దాదాపుగా 100కి 40 నుంచి 50% వరకు గోచార ఫలితాలు, జన్మ జాతకంలో 90% ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి, ఇందులో సందేహం లేదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మేషరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏంటో చూద్దాం. ఈ రాశి వారికి ఈ వారంలో మీకు శుభయోగమే, ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం. ప్రతిరోజు మనం చెప్పుకునేటువంటి వ్యాపారాల్లో మంచి లాభాలు ఉన్నాయి. అంటే బొటిక్స్, బ్యూటీ పార్లర్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ప్రతి వ్యాపారంలో కూడా మీకు అనుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. అయితే ప్రారంభంలో అంటే మొదటి రోజు 1-2 తేదీలలో కొద్దిగా పరుల వల్ల మనకి కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగంలో కూడా కొద్దిగా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మన పిల్లలు కూడా మనం చెప్పిన మాట వినకపోవచ్చు, దానివల్ల మానసికమైనటువంటి చిన్న ఇబ్బంది ఏర్పడే సూచనలు కనబడుతున్నాయి. ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ రామనామస్మరణ, మనము దేశద్రోహుల నాశనం కొరకు మనకి మన మీద దండెత్తాలన్నటువంటి సంకల్పం ఉన్నటువంటి ముష్కరులు, దుష్కరులు, దరిద్రపు మతాల వారు నాశనం కావడానికి రామనామ జపం కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం గత వారం నుంచి మేము ఈ యొక్క అవి చేస్తూనే ఉన్నాం, రామనామ స్తోత్రాలు చేస్తూనే ఉన్నాం. అది మీ అందరికీ వినిపించాను, నేను రుద్ర జపం కూడా చేస్తూనే ఉన్నాం. కాబట్టి మీరు కూడా చేయండి. మన దేశం ఆనందమయ సుఖ జీవనానికి, ప్రపంచానికి దిక్సూచిగా ఉండడానికి మనం ఈ నామ జపం చేయాలి. అలాగే మీరు కూడా రోజు జీవన ప్రయాణంలో రామనామ జపం అత్యుత్తమ ఫలితాన్ని, భగవద్గీత పారాయణం మీకు శుభయోగానికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కోర్టు వివాదాలు సమసిపోతాయి, కుటుంబ సౌఖ్యం ఉంటుంది, సంతాన యోగం ఉంటుంది, కృత్రిక సహజ సత్సంతాన ప్రాప్తి ఉంటుంది, ఆర్థిక విషయాల వెసులుబాటు ఉంటుంది, లోన్ సౌకర్యాన్ని పొందుకోవచ్చు. ముఖ్యంగా విదేశీయానం కూడా మీకు అత్యంత ఆనందాన్ని కలిగిస్తుంది. కళాకారులకు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారు కూడా చాలా మంచి శుభయోగాలు. రైతన్నలకు కూడా పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో అభివృద్ధి కూడా కనబడుతోంది. షేర్ మార్కెట్ ఎలా ఉంటుంది స్వామి ఈ వారంలో? ఏమైనా మనకి శత్రు దేశాలకు జరగబోయేటువంటి యుద్ధం గురించి చెప్తూ ఉంటారు. మనతో యుద్ధం చేయగలిగే ధైర్యము దాదాపుగా ప్రపంచంలో ఏ దేశానికి లేదు. ఒకప్పటి మాట, ఒకప్పటి చాదస్తపు దేశ వ్యతిరేక ప్రభుత్వాల వల్ల అటువంటి స్థితి ఉండేదేమో, కానీ ఇప్పుడు అలా లేదు. చాలా బ్రహ్మాండమైనటువంటి ధీటైనటువంటి సమాధానం చెప్పగలరు. కానీ ఎక్కడ ఏ దేశంలో సరే ముష్కలు ఉంటారు, చెడ్డవాడు ఎందుకుంటాడు? రామాయణంలోనే రావణాసురుడు ఉన్నాడు కదా. భారతంలో అనేకమైనటువంటి దుష్కరులు ఉన్నారు, వాళ్ళ జాతి ఉంటుంది కదా, రావణాసురుడి జాతి, అలాగే మనకి కుంభకర్ణుడి జాతి, ఇలాంటి జాతిలో కొంతమంది వ్యక్తులు ఉంటారు కదా. ఆ జాతిలో వచ్చిన వాళ్ళే మన దేశ వినాశనాన్ని కోరుకునేవాళ్ళు. అటువంటి వారికి తగిన శాస్త్రం అవుతుంది. అందుకే మనం రామ పరశురాముల్లాగా మారేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైనా మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి, ఆర్థిక పరిస్థితి బాగా ఉంటుంది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది, ఇందులో మీకు సందేహం అక్కర్లేదు. గృహయోగము, ధనలాభము, విదేశీయానము, విద్యాభివృద్ధి పొందుకోవచ్చు. అనేక రకాల వ్యక్తులతో కొత్త పరిచయాల వల్ల తప్పకుండా మీ ఇంట్లో అనుకూలత వాతావరణం, అలాగే వ్యాపార పరంగా కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు బలంగా కనబడుతుంది. ఆధ్యాత్మిక చింతన, తీర్థయాత్ర సేవను కూడా కనబడుతుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వంలో, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవం. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.
వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క మే నెలలో మొదటి వారమే ఒక అదృష్ట యోగాన్ని మీరు పొందుకునేటువంటి అవకాశం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థికి ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, బెంచిన ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, ఆన్ సైట్ ఆపర్చునిటీ పొందుకోవడం, వీసా సంబంధమైనటువంటి సౌలభ్యాన్ని పొందుకోవడం, కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంటుంది, రాజకీయ రంగంలో కూడా అనుకూలత ఉంటుంది. ప్రతి వ్యాపారంలో కూడా మనం రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని రకాల వ్యాపారాల్లో మీకు సానుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. భాగస్వామి వ్యాపారంతో కావచ్చు, లేదా మీ ఒంటరి వ్యాపారం కావచ్చు, లేదా భార్యాభర్తలు కలిసి కావచ్చు, సోదరులతో కలిసినటువంటి వ్యాపారం కావచ్చు, అద్భుతమైనటువంటి శుభయోగాన్ని పొందుకునే అవకాశాలు. ఆస్తి పంపకాల్లో కూడా లాభాలు పొందు, కోర్టు వివాదాలు సమస్యపోయే అవకాశం, మంచి మాట తీరు ప్రయోజనాన్ని కలిగిస్తుంది. శుభకార్య ఆలోచన, శుభకార్య లాభం, అలాగే సత్సంతాన యోగం, సంతానం వల్ల కూడా గౌరవాన్ని ప్రయోజనాన్ని పొందుకోవడం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ఆనందమయ శుభజీవనం, ప్రయాణ లాభం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, సూపర్ మార్కెట్ కిరాణా, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లవారికి, అలాగే ఈవెంట్స్ చేసేవారికి మంచి లాభాలు. విదేశాల్లో కూడా చక్కటి ఈవెంట్స్ లభించే అవకాశం. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, వివాదాలన్నీ కూడా తొలగిపోయి అనుకూల వాతావరణం, కుటుంబ సౌఖ్యం, వివాహ యోగం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలత. ప్రయాణ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కలిసి వచ్చేటువంటి అవకాశం. తప్పకుండా ఈ వారంలో మీకు ఒక అద్భుతమైనటువంటి శుభవార్త వినడం ఖాయం. ఇంట్లో ఏదన్నా వేడుక జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీరు పెద్దవాళ్ళ యొక్క అనుగ్రహంతో అనేక రకాల శుభయోగాలు పొందుకునే శుభమైనటువంటి వారంగా చెప్పబడుతోంది. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ శుభజీవనం, సుఖజీవనం, అదృష్ట యోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మిథున రాశి వారికి మే మొదటి వారం ఎలాంటి శుభయోగాలు ఉండబోతున్నాయి? మొదటి 3 రోజులు 1, 2, 3 తేదీలు కాస్త జాగ్రత్తగా ఉంటూ పెద్దవాళ్ళు చెప్పిన మాట వినండి. అంటే మిగతా రోజుల్లో వినకూడదు అనుకోకండి. ఈ మొదటి 3 రోజులు తప్పకుండా వారి మాట తూచా తప్పకుండా వినండి. దానివల్ల మీకు ప్రశాంతత, కార్యసిద్ధి. ముఖ్యంగా మొదటి 3 రోజులలో లాటరీల వల్ల, జూదం వల్ల నష్టం పొందుకునే అవకాశం ఉంటుంది. అటువైపు వెళ్ళకండి. షేర్ మార్కెట్ పర్వాలేదు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ పర్వాలేదు, లాభమే ఉంటుంది. మిగిలిన 4 రోజుల్లో ధనయోగం, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి ఉంటుంది. రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవచ్చు. ఇవ్వాల్సిన అప్పుల నుంచి విముక్తులైనటువంటి అవకాశాలు, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాలు, అన్ని రకాల వ్యాపారాలు లాభాలు పొందుకోవడం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభము. ముఖ్యంగా టెలికమ్యూనికేషన్, ఫుడ్ కార్పొరేషన్, జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ లో తప్పకుండా మంచి ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. ఎక్కడ స్వామి జీతాలు లేక ఇబ్బందులు పడుతుందని చెప్పేసి ముఖ్యమంత్రులు చెప్తున్నారు, మీరేమో కొత్త ఉద్యోగాలు అంటారు. కొత్త ఉద్యోగ కల్పనకి, జీతాలు ఇవ్వడానికి ఎక్కడ సంబంధం లేదు. ఏ ప్రణాళిక, ఆ ప్రణాళిక ప్రకారంగా, ఆ జీవో ప్రకారంగా ముందడు వేయాల్సిందే. అయితే ప్రభుత్వ వ్యవస్థ ప్రమాదంలో పడుతుంది. అంటే దానికి సరైనటువంటి ఉద్యోగి అందులో నియమించబడాల్సిందే. ఒక కమిషనర్ స్థాయి కానీ, ఎస్పీ స్థాయి కానీ, జడ్జి స్థాయి కానీ తప్పకుండా నియమించబడాల్సిందే. నియమించకపోతే ఎట్లా? చాలా పనులు అయిపోతాయిగా. కాబట్టి తప్పకుండా మీకు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో అనుకూల శుభయోగం. తాత్కాలిక ఉద్యోగం కూడా ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారికి లాభం పొందుకునే అవకాశం. బెంచిన ఉద్యోగం ప్రాజెక్టులు వెళ్ళడం, కోర్టు వివాదాలు సమస్యపోవడం, ఆనందమయ శుభజీవనం, వస్తు వాహన సౌలభ్యం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లవ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, మానసంచిక లాంటి రోజు వారు చెప్పుకునే వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభదాయకమైన స్థితి. వస్తు లాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, సోదర మైత్రి, కుటుంబ సభ్యులతో అనుకూలత, ఆస్తిపాస్తుల పంపకాలు లాభాలు, ఆస్తిపాస్తుల్ని అభివృద్ధి చేసుకునే అవకాశం కూడా కనపడుతుంది. ఆరోగ్య లాభం. ఏదైనా శస్త్రచికిత్స ఉంటే ఈ వారంలో 4వ తేదీ నుంచి 7వ తేదీ మధ్యలో ఏర్పాటు చేసుకుంటే మీకు మంచి సౌలభ్యవంతమైన ఆరోగ్య విజయాన్ని పొందుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు. పెద్దవాళ్ళ యొక్క మాటల వల్ల ప్రశాంతత పొందుకోవచ్చు. ధార్మిక చింతన బాగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభాలు. వైద్యులందరూ కలిసి ఏదైనా నూతన వైద్యశాల ఏర్పాటు చేసుకునే అవకాశం. చాలా మంచి శుభకరమైన, సుసంపన్నమైన ఆనంద, సుఖ, శుభజీవనాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి ఈ రాశి వారికి. ఈ వారం ప్రతి వారం కూడా శుభ ధనధాన్య వృద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కర్కాటక రాశి వారికి మే మొదటి వారం కొత్తగా వస్తువులు కొనుగోలు చేయవచ్చా? కొత్త వ్యాపారం ప్రారంభం చేయవచ్చా? షేర్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఏవైనా ఆకస్మిక ధనధాన్య వృద్ధి ఉంటుందా అన్నటువంటి ప్రశ్నలకి సమాధానం. ఈ వారంలో మీరు చాలా జాగ్రత్తలు పాటించాలి. నెగిటివ్ లేదు, కానీ పాజిటివ్గా ఉండడానికి కొద్దిగా శ్రమ పడాలి. ముఖ్యంగా విద్యార్థులు సమయపాలన పుస్తకపు పురుగులాగా మారితే
మీ బ్యాక్లాగ్స్ కానీ లేదంటే మీకైనా ఇంప్రూవ్మెంట్ పరీక్షలు కానీ మంచి విజయం సాధించగలిగే అవకాశం ఉంటుంది. కళాకారులకి క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు పై అధికారులతో కాస్త ఒత్తిడి ఎదుర్కోవాల్సిన అవసరం వస్తుంది. కానీ ఆ ఒత్తిడి ఎదుర్కోవడం వల్ల వచ్చే వారంలో మీకు అత్యుత్తమ శుభయోగాలు ఉండవచ్చు. ఎందుకంటే మీకు పడినటువంటి శ్రమ వాళ్ళు గుర్తించగలిగే అవకాశం, మీ ప్రమోషన్ కోసం వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహించే అవకాశం కూడా ఉంటుంది. సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంటుంది. వివాహ సంబంధ చర్చలు జరుగుతున్నప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు జోక్యం చేసుకోకుండా ఉండాలి. రెండవది, అనవసరపు ప్రేమ కలాపాల వల్ల కుటుంబంలో మనస్పర్ధలు వచ్చే అవకాశం. అనవసర ప్రేమ కలాపాల వల్ల విద్యలో నష్టాన్ని పొందుకోవడం, తల్లిదండ్రులను ఏమార్చి చెడు సావాసాలతో ముందుకు వెళ్తున్న వారికి ప్రమాదం తప్పకపోవచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాస్త జాగ్రత్తలు పాటించే ప్రయత్నాన్ని చేస్తే లాభం. అంటే సామాన్య ఫలితాలు ఉన్నాయి. ధనయోగం ఉంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు ఉన్నాయి. లాటరీలు చూడడానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి లాభాలు ఉన్నాయి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లెల వారికి అనుకూలంగా ఉంది. కళాకారులకు క్రీడలకు లాభాలు ఉన్నాయి. సినిమా రంగంలో కూడా వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, అలాగే వ్యాపార పరంగా అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి. అలాగే సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి లాభాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా మీరు కొన్ని కార్యక్రమాలు విజయం, కొన్ని కార్యక్రమాలు ఆలస్యం అవుతాయి. అందుకనే పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటూ వాళ్ళ సలహాను పాటిస్తూ ముందడుగు వేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. అనవసరంగా ఆస్తిపాస్తులు అమ్మడం, కొనుగోలు ఈ వారంలో పెట్టుకోకపోతే మంచి. రిజిస్ట్రేషన్లు ఏమైనా వచ్చే వారం పెట్టుకుంటే దానివల్ల సౌలభ్యము, అనుకూలత. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. తప్పకుండా మీరు ప్రతినిత్యం కూడా రామనామ జపం చేసుకోవడం మీకు శుభము, ఆనందాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పారాయణం, విజయానికి మీరు ముందడుగు వేయడానికి భగవద్గీత నిరంతరం చదవండి. తప్పకుండా మీరు విజయాన్ని పొందుకుంటారు. ఆనందమయ శుభజీవనాన్ని పొందుకుంటారు. సోషల్ మీడియా, శాటిలైట్ కానివ్వండి, కుటుంబపరమైన అభివృద్ధి కానివ్వండి, లాభాలు పొందుకోవచ్చును. సంస్థ నుంచి మరో సంస్థలోకి ఉద్యోగం మార్పు కోసం ప్రయత్నం చేయకండి. అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది. కృత్రిమ సంతానం మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సహజ సత్సంతాన ప్రాప్తిని మీరు ఎన్నుకునే ప్రయత్నం చేస్తే మీకు లాభమయంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ వారం ప్రతి వారం కూడా అదృష్టాది శుభయోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. సింహరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి స్వామి? మేము ఈ వారంలో ఇల్లు కొనాలి ఖచ్చితంగా అనుకుంటున్నాం. తథాస్తు. ఇల్లు కొనుగోలు చేయడం అవుతుంది. గట్టి ప్రయత్నం చేయండి. అనుకోండి, అయిపోతుంది. తప్పకుండా మీ సంకల్పం నెరవేరేటువంటి శుభయోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వివాహ యోగం, సంతాన యోగం, ప్రేయసి పిల్లల మధ్య సఖ్యత బాగా ఉంటుంది. పెద్దల అంగీకారంతో ఒకటయ్యే సూచనలు కూడా కనబడతాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. రోజువారీ చెప్పుకునేటువంటి వ్యాపారాలన్నీ కూడా సానుకూలంగా ఉంటున్నాయి. భాగస్వామి వ్యాపారంతో అనుకూలత ఉంటుంది. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి అభివృద్ధి, సినిమా రంగంలోను, రాజకీయ రంగంలోను అనుకూలత, కళాకారులకి, క్రీడాకారులకి లాభం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. విదేశాల్లో కూడా నూతన గృహయోగం ఉంటుంది. విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగ అనుకూలత, శుభవార్త వినడం ఖాయం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి, ఆనందమయ జీవనం, సుఖయోగం, శుభయోగం, ఆరోగ్యం, ఐశ్వర్యం, తీర్థయాత్ర సేవన, బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆస్తి పంపకాల లాభాలు, రైతన్నలకి మంచి పంట లాభాలు, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల లాభాలు, ఉన్నతమైనటువంటి వ్యాపార వృద్ధి, గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు అనుకూలతను కలిగించే శుభతరుణంగా చెప్పారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యుత్తమ శుభయోగాల పరంపర పొందుకోగలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ధనధాన్య, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్యాలు పొందుకునేటువంటి శుభతరుణంగా చెప్పవచ్చు. అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. చాలా మంచి ప్రశాంతమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కన్యా రాశి వారి ఫలితాలు ఉన్నాయి. దాదాపుగా మీరు అనుకున్నదే జరిగి తీరుతుంది. ఏదైతే మీరు అనుకుంటున్నారో అది జరిగి తీరుతుంది. నిజంగానే మీరు 100 కోట్లు రావాలనుకుంటున్నారా? 100 కోట్లు కూడా వచ్చే అవకాశం. అటువంటి ప్రణాళికలో విజయం సాధించే అవకాశం. ఏమిటండి నోరుకొచ్చిదల్లా వాగుతారు? 100 కోట్లు వచ్చేస్తాయా? 100 కోట్లకి నువ్వు అర్హత కలిగి ఉన్నావా? 100 కోట్లు సంపాదించగలిగేటువంటి నైపుణ్యం నీ దగ్గర ఉందా? 100 కోట్లు సంపాదించగలిగేటువంటి పెద్దల యొక్క అనుగ్రహం మీకుందా? అది ఆలోచించారు. అందరి ద్రాక్ష పుల్లన అనుకుంటాడు. కానీ ఒక వ్యక్తి తను చేసేటువంటి ప్రయత్నం మనకి గత 6 నెలలుగా, సంవత్సరంగా ప్రయత్నం చేసినటువంటి ఒక కార్యక్రమం, ఒక పని ఈ వారంలో పూర్తవచ్చు. అది 100 కోట్ల వ్యాపారం కావచ్చు, 100 కోట్ల ఏదైనా 10 మంది చేత స్పాన్సర్షిప్ రావచ్చు, 100 కోట్ల సినిమా ప్రారంభం చేయవచ్చు. నేను చెప్పేది అదే విషయం. 100 కోట్లు మీకు లక్కీ డ్రా రావచ్చు. ఏ దుబాయ్ లాటరీ,
లేకపోతే ఇంకేది లాటరీ రావచ్చు, రావద్దని ఏం లేదుగా. అటువంటి అదృష్ట యోగం ఉంది. అందరి కన్యా రాశి వారికి వస్తుందా? రావచ్చు. ఒక వ్యక్తికి 10 కోట్లు రావచ్చు, ఒక వ్యక్తికి 10 లక్షలు రావచ్చు, ఒక వ్యక్తికి 10,000 రావచ్చు, ఒక వ్యక్తికి 10 రూపాయలు రావచ్చు. వాళ్ళ అర్హతని బట్టి, వాళ్ళ పుణ్య బలాన్ని బట్టి ఈ వారంలో శుభయోగాలు కనపడుతున్నాయి. జ్యోతిష్యం అంటే ఏదో మీకు ఆకాశంలోంచి ధనవర్షం కురిపించేది కాదండి. ఒక దిక్సూచిగా నువ్వు చేస్తున్నటువంటి జీవన ప్రయాణానికి ఒక టార్చ్ లైట్ లాగా పనిచేస్తుంది. సూచన చెప్తోంది, ఈ వారంలో నువ్వు అత్యుత్తమ నిర్ణయాలు తీసుకోగలుగుతావు, చెడ్డవారికి దూరంగా ఉంటావు, మంచి నిర్ణయాలు తీసుకుంటావు, తప్పకుండా షేర్ మార్కెట్లో మంచి బలమైనటువంటి పెట్టుబడులు పెడతావు. నువ్వు తీసుకున్నటువంటి ఆలోచన, నిర్ణయము, చేసినటువంటి ఆలోచన, తీసుకున్న నిర్ణయము, పెద్దవాళ్ళ యొక్క సూచనల వల్ల మీకు అదృష్ట యోగం ఉంటుంది. మీరు చదువుతున్నటువంటి భగవద్గీత పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, భగవత్ చింతన, మీరు చేసినటువంటి యజ్ఞ యాగాది క్రతువులు లాభాన్ని కలిగిస్తాయి. తప్పకుండా ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకోగలిగే అదృష్ట యోగంగా చెప్పబడుతోంది. లక్కీ లాటరీ రావచ్చును. అటువంటి ధనయోగం. ఆరోగ్యం బ్రహ్మాండం. శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవచ్చు. ఈ విషయం నేను ఛాలెంజ్ చేయగలుగుతాను. ఒక మధ్య మనకి ఆ వ్యక్తి పేరు కూడా చెప్తున్నాను, రాజ్ కుమార్ గారని. నాకు చాలా మంచి క్లయింట్, ఉదార స్వభావుడు, మంచివాడు, మా దగ్గర పనిచేసే వ్యక్తులకి మంచి అన్నం పెడతాడు. ఆ వ్యక్తికి ఈ పంటికి లేదా దవడకు సంబంధించినటువంటి ఆపరేషన్ ఉందండి. నాకు క్యాన్సర్ అని చెప్పారు. నేను పలానా రోజు వెళ్ళాలి, నాకు ఏదైనా పూజ చేసి పెట్టండి. జాతకం చూసినప్పుడు, స్వామి జాతకంలో అంత అనారోగ్యం లేదు స్వామి, మరి మీకు అటువంటి ప్రమాదం అయితే లేదు, నేను ముందే చెప్తున్నాను చెప్పాను. సరే నేను రేపు వెళ్తున్నాను స్వామి, చెన్నైలో, అది కేరళ అనుకుంటా, తను చేయించుకున్నాడు. విట్నెస్తో అంటే విత్ ప్రూఫ్ చూపించగలుగుతాం మీకు. ఆ వ్యక్తి సరే భగవంతుడి అనుగ్రహంతో మేము ఉన్నటువంటి జపం చేసి ఆయుష్ హోమం చేసి వారు ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోయారు. ఒక వారం 10 తర్వాత మళ్ళీ మన ఇంటికి వచ్చారు. గురుగారు నాకు క్యాన్సర్ లేదటండి అని చెప్పారు. సరే టెస్ట్లలో తెలిసి ఉండవచ్చును, ఆ టెస్ట్లలో ఎవరో టెస్ట్ చేసి ఉండొచ్చు, మీకు క్యాన్సర్ ఉండొచ్చు. కానీ ఆయనకి ఇక్కడ ఈ పెదవియో దవడ పగలడం వల్ల అల్సర్ లాగా అయిపోయి చీము పట్టింది. దానివల్ల వాళ్ళు చూసేది క్యాన్సర్ అనుకున్నారు. దానికి అది మరి ఏ రకమైన టెస్ట్ చేశారో తెలియదు. అది పోయిన తర్వాత అక్కడ పెద్ద డాక్టర్ గారు చూసి, అసలు మీకు లేదండి, అసలు మీకు క్యాన్సరే కాదు, ఆ పసరు తీసేసి మీకు ఏం ప్రాబ్లం లేదు, ఈ మాత్ర వేసుకొని చెప్పారు. ఎంత ఆశ్చర్యం మాకు. సరే ఆయనకి నిజంగానే లేకపోవచ్చు, డాక్టర్లు తప్పే ఉండొచ్చు, కానీ జాతకంలో అటువంటి వ్యాధి లేదు, షష్టమ స్థానంలో, ద్వితీయ స్థానంలో, 12వ స్థానంలో బలం బాగా ఉంది కదా అని చెప్పినటువంటి మేము అది వినగానే సంతోషం అనిపించింది, చాలా సంతోషం. అలా ఒక్కొక్కసారి మనకు వచ్చినటువంటి రోగము కూడా ఇది రోగం కాదు, జస్ట్ ఏదో చిన్న పెయిన్స్ లాంటివి తప్ప స్వల్పమైనటువంటి అనారోగ్య సూచన. రోగం అనేది కఠినమైంది, అది 4 ఏళ్ళు 5 ఏళ్ళు కానీ మన మందులు వాడి తగ్గకుండా వచ్చు. కానీ ఇప్పుడు అనారోగ్యం అనేది జ్వరము, తలనొప్పి, కాళ్ళ నొప్పి, ఒళ్ళు నొప్పులు. ఇప్పుడు బరువులు ఎత్తొద్దు అంటాం, ఎత్తుతారు. నడు నొప్పులు వచ్చింది, కిరణ్ శర్మ ఆరోగ్యం బాగుందన్నాడు జాతకంలో, నాకు అనారోగ్యం ఎందుకు వచ్చింది? దానికి మేమేం చెప్తాం? మూర్ఖత్వం అని చెప్తాం మేము. ఇప్పుడు నువ్వు మోయగలిగే బరువు మోయాలి. 25 కిలోలు మోసేటువంటి నడుము 100 కిలోలు మోసి నత్రం ఎత్తుకుంటా అంటే కష్టం అది. కాబట్టి అవి కొన్ని ఇట్లాంటివి చెప్పడానికి సూచన శాస్త్రం. కాబట్టి మేము చెప్పిందే అవుతాను కాదు, సూచనగా మేము చెప్పే ప్రయత్నం చేస్తాం. కాబట్టి జాతకంలో మీకు అనుకూలమైన ఫలితాలు పొందడానికి ప్రయోజనం, యోగ్యత కూడా కావాలి. కాబట్టి ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ప్రయాణ లాభం, ఇంట్లో ఏదైనా వేడుక జరిగే అవకాశం, బంధుమిత్రులతో సమాగమం, కళాకాల క్రీడ అభివృద్ధి, సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం, రాజకీయ రంగ అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, అలాగే ప్రతిరోజు మనం చెప్పుకునే వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశం, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళలకి అభివృద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈ వారం ప్రతి వారం కూడా మీకు అష్టైశ్వర్య ప్రాప్తి, సంపూర్ణ విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. తులారాశి వారి ఫలితాలు ఏమాత్రం అనుకూలంగా లేదు, జాగ్రత్త. ఎప్పుడు చూడు తులారాశి వారికి నెగిటివ్ చెప్తావు, మేము బతుకుండేది ఎందుకు, ఇవే కామెంట్స్. ఎందుకు ఇంతటి అసందబ్ధమైనటువంటి కామెంట్స్? జీవితం మొత్తం కోల్పోయినటువంటి బాధ ఎందుకు? ఒక్కసారి జన్మజాతకాన్ని చూసుకొని తదనుగుణంగా కొన్ని పరిహారాలు చేసుకోండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదము వెళ్ళకూడదు, ప్రమాదం. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉంటే పాస్ అవ్వడం బెటర్. ఆల్రెడీ మీరు సప్లిమెంటరీ రాస్తున్నారు, లేదా బెటర్మెంట్ రాస్తున్నారు తెలియదు, కానీ దాని గురించి కాస్త శ్రమ పడాలిగా. శ్రమ పడకపోతే ఎలా వస్తుంది? పోనీ కొంతమంది అత్యుత్సాహంతో రికౌంటింగ్ పెట్టుకుంటారు. నువ్వు సరిగ్గా రాస్తే నీకు వస్తుంది, ఏదో పొరపాటు చేసి అంటే కొంతమంది జాతకులకి పాపం దిద్దేవాడు సరిగ్గా దిద్దకపోవడం వల్ల, మార్కులు సరిగ్గా కౌంట్ చేయకపోవడం వల్ల కొంత % తక్కువ రావచ్చు. కానీ పరీక్ష అనేది రాసిన ఫలితమే కాదు. అటువంటి పరీక్షా ఫలితము మారాలంటే కొద్దిగా ఎంతో అదృష్టయోగం ఉండాలి. కాబట్టి ఈ వారంలో ఆల్రెడీ మీరు బెటర్మెంట్ రాస్తున్న వారు, సప్లిమెంట్ రాస్తున్న వారికి
కొద్దిగా కష్టపడండి అయ్యా, శ్రమ పడండి, సమయపాలన ఉండండి, పుస్తకాల్లో ఉండండి, పక్కవాడి మీద ఆధారపడకండి. తద్వారా మీకు బెటర్ ర్యాంక్ వస్తుంది. బెటర్ ర్యాంక్ రాకపోయినా పర్లేదు, కొద్ది బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. అలా మనం ప్రయత్నం చేస్తే అనుకూలంతో శుభయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కోసం అంటే కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. ఒంటరిగా మీరు వెళ్ళే అంటే ఏవైనా వస్తువులు ముఖ్యమైనటువంటివి ఖరీదైన కొనడానికి ఈ వారంలో వాయిదా వేసుకోవడం మంచిది. అలాగే ఆడవాళ్ళు జాగ్రత్తమ్మా, మీరు బయటకు వెళ్తున్నప్పుడు ఉదయపు సాయంత్రం నడకకు వెళ్తారు కదా, కాస్త గ్రూప్గా వెళ్ళే ప్రయత్నం చేయండి, లేదా ఇబ్బందులు పడే అవకాశం. గొలుసు దొంగతనం అయిందని చెప్పేసి మళ్ళీ కాంప్లైంట్ ఇచ్చినా అది రికవరీ అవ్వడానికి ఎన్నేళ్లు పడుతుందో. ఇప్పటికి దాదాపుగా సంవత్సరాల తరబడి లెక్కేసుకుంటే 34,000 కోట్లు లేదా 3,400 కోట్లు మనకి ఈ ఓటీపీల ద్వారా సైబర్ క్రైమ్ ద్వారా మోసపోయి ఉన్నాం. రికవరీ పర్సెంటేజు 31.8%. గుర్తుపెట్టుకున్నామా, అది మీకు వెబ్సైట్లో కూడా ఉంది ఎంత పర్సెంటేజ్ రికవరీ అవుతున్న విషయంలో. అదృష్టవంతులకు అది రికవరీ అవుతుంది, దురదృష్టవంతులు దాదాపుగా 69% ఉన్నారు. కాబట్టి ఆలోచించండి. గ్రూప్గా వెళ్ళారనుకో సాయంత్రంకి, సరే వాడిని తన్ని తగిలేచ్చు దొంగవాడిని, జాగ్రత్తగా ఉండని చెప్తున్నాను. అనవసరపు పదార్థాలు తినని ఫుడ్ పాయిజన్ గురే అవకాశం, కుటుంబపరమైనటువంటి చికాకులు కొని తెచ్చుకోవడం, ఆస్తిపాస్తులు పంపకాలు ఉన్నాయి, జాగ్రత్తగా మాట్లాడండి. నీ తండ్రే కదా, నీ తల్లే కదా, అందుకు వాళ్ళతో అనవసరంగా విరుద్ధమైనటువంటి మాటలు మాట్లాడడం. కాబట్టి జాగ్రత్తగా ఉంటే మీ ఆస్తి మీకు దక్కుతుంది, లేదా పరాయి వాళ్ళ సొత్తు అవుతుంది. జాగ్రత్త. అలాగే వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి. వ్యాపార భాగస్వామిని పూర్తిగా నమ్మే ప్రయత్నం చేయకండి. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకపోవడం మంచిది, ఇక్కడ ప్రమాదం జరిగే అవకాశం ఉంది. తుఫాను కేంద్రీకృత అవకాశాలు ఉన్నాయి, కాస్త జాగ్రత్తగా ఉండక తప్పదు. రైతన్నలకు కూడా పంట నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో నష్టాలు, ఎందుకంటే మీరు చేసేటువంటి కల్తీ వస్తువుల అమ్మకం మీ యొక్క వ్యవస్థల్ని మూతవేయడానికి అవకాశం ఉంది. జాగ్రత్త. అక్రమదారులు, దొడ్డిదారుల్లో ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచాలు పుచ్చుకోవడం. పట్టుబడ్డాడు కదా ఒక ఆయన, మనకి గత ఏప్రిల్ 25వ తేదీ 26వ తేదీలలో అనుకుంటా నేను, ఒక మహానుభావుడు తిమింగిలం 100 కోట్లకి అక్రమార్జన చేసినటువంటి వ్యక్తి పట్టుబడ్డాడుగా. అంటే ఎంతటి దరిద్రం చూడండి. అంటే ఆశ, మనిషికి ఆశ, ఒక డ్యామ్ కట్టడానికి చేసినటువంటి డబ్బులు అవి. అటువంటి వ్యక్తులు పట్టుబడ ఖాయం. అలాగే నువ్వు 100 రూపాయలు తీసుకుని పట్టుబడడం ఖాయం. అది ఈ వారంలో తులారాశి వారికి జరిగే అవకాశం. అది కూడా జ్యుడిషియరీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇటువంటి దరిద్రపు స్థితి వల్ల బయటపడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి. ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. జుగుప్సాగరమైన ఫోటోలు, వీడియోలు మీకు ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్త. మానసిక వేదన, చికాకు, కోపం, అసహజమైనటువంటి వ్యక్తిత్వం వల్ల మీరు నష్టాన్ని పొందుకుంటారు. అలాగే మన రోజువారీ చెప్పుకునే వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఫార్మా ఇండస్ట్రీలో అగ్ని ప్రమాదం జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం కూడా కాస్త ఇబ్బంది కలిగించవచ్చు. ఒంటరి ప్రయాణాలు చేయకండి. మనకి తిరుమల కూడా వెళ్తున్నటువంటి వ్యక్తులు జాగ్రత్త. మనం ఘాట్ సెక్షన్లో వెళ్తున్నప్పుడు ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే విద్యార్థులు అప్రమత్తంగా ఉండండి. ఇక వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారి, జ్యోతిష్య పండితులు. ఇప్పటికే బ్రాహ్మణుల యొక్క స్థితి సినిమాలలో దిగజారుడుగా చూపించడం, మనం అలా ప్రవర్తించడం, మన అలవాట్లు, మన మద్యపాన సేవనం, మన ధూమపానం, ధోతి ఖండం వేసుకొని మనం చేసేటువంటి అప్రతిష్టమైన పనులు అసలు దరిద్రాన్ని కలిగిస్తుంది. మనకి ఎంతో కొద్ది మందే ఉన్నారు సశాస్త్రీయమైనటువంటి పద్ధతిని పాటించేవాళ్ళు చాలా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనం 10 మందికి మంచి చెప్పేవాళ్ళం, మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. అది దారి తప్పితే ప్రమాదంలో పడడం ఖాయం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కళాకారుల, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. వైద్యులు, వైద్య బృందాల వారి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మధ్య కూడా నష్టదాయక కనబడుతుంది. తస్మా జాగ్రత్త. భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ వారం మొత్తం మీరు రామనామ స్తోత్ర జపం చేయండి, శుభం కలుగుతుంది. ఈ వారం ప్రతి వారం మీకు అష్టైశ్వర సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. వృశ్చిక రాశి వారికి మే మొదటి వారంలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? ఏమైనా కొత్త వస్తువులు కానీ, కొత్త ఉద్యోగ ప్రయత్నం కానీ చేయవచ్చా? ఆర్థిక పరంగా ఎలా ఉండబోతుంది? ఏమైనా ఎదుగుదల ఉంటుందా? ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వాళ్ళు షేర్ మార్కెట్, స్పెక్యులేషను, లాటరీలు, జూదంలో ఎక్కువగా పాలు పంచుకుంటుంటారు. ఎందుకంటే వీరికి ఓటమి అంటే ఒప్పుకోరు. వీళ్ళు సింహరాశి వాళ్ళు ఒకళ్ళు, వీళ్ళు మేషరాశి వాళ్ళు, తర్వాత మకర రాశి వాళ్ళు. ఓటమిని అంగీకరించాలనే భావన వీళ్ళకుండదు. అమ్మో ఓటమిని ఒప్పుకోరు. అది ఏదైనా సరే మేము గెలవాలన్నటువంటి తపన నిరంతరం ఉంటుంది వీళ్ళకి. కాబట్టి వీరి తత్వం లేదంటే ఈ లాటరీలు, జూదం అనేది బాగా లాభం వస్తుందంటే ఈ వారంలో సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. లాటరీలు, జూదంలో కూడా ధనం ఉంది. బట్ మీ ఎక్స్పెక్టేషన్ 1,00,000 రూపాయలు ఉంటే రిసీవింగ్ 20,000 ఉంటుంది. ఆలోచించు. మరి 1,00,000 రూపాయలు ఎక్స్పెక్ట్ చేయడానికి ఆ లాటరీలు, జూదం అనేది అంత ఉపయోగపడుతుందా? ఆలోచించి పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. లాభం ఉంది అంటే నష్టపోవడానికి అయితే అవకాశం ఉంది. ఇక విద్యార్థులకి తప్పకుండా మీరు రాయబోతున్న పరీక్షల్లో కొద్దిగా బెటర్మెంట్ ఉంటుంది. బట్ మీ ఎక్స్పెక్టేషన్స్, నేను పాస్ అయ్యాను, నేను దాదాపు నాకు 76 మార్కులు వచ్చాయండి, నాకు ఇంకా 18-20 మార్కులు యాడ్ అవ్వాలి, వస్తాయి అనుకుంటే
మీకు 76 మార్కులకు ఇంకొక 5 మార్కులు పెరుగు, అంతకు మించి పెరిగే అవకాశం. కాబట్టి ఇలా మనము ఈ వారంలో సామాన్య ఫలితాలుగా చెప్పబడుతోంది. రాజకీయ నాయకులకి మంచి శుభయోగాలు ఉన్నాయి. ప్రజల దగ్గరగా వెళ్ళగలిగితే, మీరు ప్రయోజనవంతమైన అంటే ప్రజలకి ప్రయోజనం కలిగించే పనులు చేయగలిగితే తప్పకుండా మిమ్మల్ని నెత్తున పెట్టుకొని చూసుకుంటారు. అటువంటి రాజకీయ నాయకులకి పబ్బం కడతారు, పట్టం కడతారు. కాబట్టి ఏదేమైనా సరే మీకు కొంతవరకు సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. విద్యార్థులు కొద్దిగా శ్రమాధిక్యత లాభం. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ స్తబ్దత కనపడుతోంది. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ వారంలో ప్రమోషన్ రాకపోవచ్చు. ఉద్యోగ స్థిరత్వం కూడా పొందుకోవచ్చు. బెంచ్ మీద ఉన్న ఉద్యోగం ఇంకొక వారం బెంచ్ మీద ఉండక తప్పదు. మీరేం మిమ్మల్ని తీసేయరు, కాకపోతే బెంచ్ మీద నుంచి మీరు ప్రాజెక్ట్ వెళ్ళడానికి మరొక వారం పట్టే అవకాశం కనబడుతోంది. వచ్చే వారం ఫలితాలను చూసుకుందాం మనం. ఈ వారంలో మాత్రం కాస్త వెయిట్ చేయక తప్పదు. ధనలాభం ఉంటుంది, వస్తు లాభం ఉంటుంది. వివాహ సంబంధ విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు పిల్లలు సైలెంట్గా ఉండండి. వివాహ యోగ్యత ఉంది, సంతాన ప్రాప్తి కూడా ఉంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది, కుటుంబ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో సఖ్యత వల్ల మీకు మంచి కుటుంబ ప్రశాంతత ఉంటుంది. సోదరులతో కంటూ మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. ధనం, ఆరోగ్యం, ఆనందం, విద్యాలాభం, ఉద్యోగ లాభం. విదేశాలకు వెళ్లే నిమిత్తమై ప్రయత్నం ఆల్రెడీ మీరు వెళ్ళాలి స్వామి, టికెట్ బుక్ చేసుకున్నాను అనుకున్న వారు కానీ తప్పకుండా వెళ్ళండి. బట్ వెళ్తున్న వాళ్ళు ఒకసారి జన్మజాతకం చూపించుకోండి. ప్లస్ భగవద్గీత పారాయణం 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మీకు శుభ ప్రయాణం ఉంటుంది. ఏంటి పారాయణం చేస్తేనే ఉంటుందా? ఎస్, మీరు 127 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తేనే మీ ప్రయాణం లాభంలో ఉంటుంది. భగవంతుని నమ్మకం లేదా? భగవంతుని నిశ్చలమైన దృఢమైన విశ్వాసం ఉండాలి. తప్పకుండా మీకు మంచి విజయం ఉంటుంది. కళాకారులకి, క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి, సినిమా రంగంలో పర్వాలేదు, వ్యాపార లాభం. కానీ రోజువారీ చెప్పుకునే వ్యాపారాల్లో కూడా సామాన్య ఫలితాలు. కాకపోతే కార్మిక సోదరులు, పెయింటర్లు, ఈ కన్స్ట్రక్షన్ చేసేటువంటి కార్మికులు, ఫార్మాలో చేసేటువంటి రసాయన కర్మగా పనిచేసే కార్మికులు కాస్త అధిక వేడి దగ్గర జాగ్రత్తగా ఉండే ప్రయత్నం. అలాగే కన్స్ట్రక్షన్లో కార్మికులు జారిపడే ప్రమాదం ఉంది, జాగ్రత్త. జారిపడడం అంటే అది కొద్దిగా డిస్టర్బెన్స్ అవ్వచ్చు. మీకేం ప్రమాదం లేదు, చిన్న గీత కూడా పడదు. కానీ ఆ ప్రమాదం వల్ల మీకు 2 రోజుల వరకు మీరు కంగారు పడడం అనేది ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త. మనం తగు జాగ్రత్తలు, రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి మీకు ఇబ్బంది లేదు. ఇక సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభం. విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి బాగా కనబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభాలు. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం ఉంది. వీసా సంబంధమైన స్లాట్స్ కనుక ఈ వారంలో ఖచ్చితంగా పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు కూడా తప్పకుండా దేవాలయంలో మీరు మీ పేరు మీద అమ్మవారి దేవాలయంలో, శివాలయంలో అర్చన, అభిషేకాదులు చేయించి మీరు ఆ వీసా ఇంటర్వ్యూకి వెళ్లే ప్రయత్నం చేయండి. కాస్త అనుకూలంగా ఉంటుంది. లేదు నేను పెట్టుకోవాలంటే స్లాట్ బుక్ చేసుకోవాలి, వారంలో బుక్ చేసుకోవచ్చా అని అడిగితే మీ జన్మ జాతకాన్ని చూయించుకోండి. తదుపరి మీరు స్లాట్ బుక్ చేసుకోండి. లేదా నెక్స్ట్ వారానికి మనం స్లాట్ బుక్ చేసుకునే ప్రయత్నం, అది చూద్దాం. నెక్స్ట్ వారంలో ఉన్నటువంటి ఫలితాలను బట్టి మనం స్లాట్ బుక్ చేసుకుందాం. ఎక్కడండి మనకి జూన్లో బుక్ చేసుకోవాలంటే ఇప్పుడే మనం పెట్టుకోవాలి అని అడిగితే ఈ వారంలో పెట్టుకోకండి. నెక్స్ట్ వీక్ మనం పరిశీలన చేసుకునే ప్రయత్నం చేద్దాం. జన్మ జాతకాన్ని చూయించుకుంటేనే మంచి. ప్రయాణం, ఖచ్చితమైనటువంటి ప్రయాణం, తప్పక వెళ్ళాల్సిన ప్రయాణం అయితే మీరు ఏర్పాటు చేసుకోండి. అంతే తప్ప ఏదో సరదాగా వెళ్దాం, జల విహారాలకు వెళ్దాం, ఎట్లాగో మనకి సమ్మరే కదా, హాయిగా బయటికి వెళ్దాం అంటే విషయంలో కుటుంబ సభ్యులతో మాత్రం వెళ్ళండి. అనవసరపు స్నేహితులతో వెళ్ళి ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మీరు మంచి వాళ్ళు కావచ్చు, కానీ మద్యపానం చేసిన వాడి బండెక్కిన, అతివేగంగా నడిపే వాడి బండెక్కిన ప్రమాదంలో పడే అవకాశం ఉంది. కనుక కుటుంబ సభ్యులతో వెళ్ళండి. పగటిప్పుడు ప్రయాణం చేయండి. తెల్లవారుజామున 4-5 బయలుదేరండి. హాయిగా 5 o'clock బయలుదేరండి. 9 వరకు ఒక డెస్టినేషన్ వెళ్ళుకుంటారు. బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది, అంటే మంచి ఒక యాక్టివ్గా ఉంటుంది. తర్వాత ప్రయాణం 3 గంటల ప్రయాణం చేయండి. మధ్యాహ్నం కల్లా అక్కడ డెస్టినేషన్ చేరుకోండి. 4 బయలుదేరండి. ఇంకా తెల్లవారుతుంది కదా. ఈ ఎండాకాలంలో 5 కల్లా తెల్లవారిపోతుంది, 5:30 కల్లా. కాబట్టి మీ ప్రయాణం శుభకరంగా ఉంటుంది, సుఖవంతంగా ఉంటుంది. అంతే తప్ప అర్ధరాత్రి బయలుదేరదాం, కరెక్ట్గా మనం 10:30 బయలుదేరదాం, 1 గంట కల్లా 2 పెగ్గులు వేసుకుందాం అనేటువంటి విషయం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీకు ప్రయాణం సుఖవంతం అవడానికి ఈ సమయంలో వెళ్తే మంచి శుభము, ఆనందం ఉంటుంది. ఏదేమైనా ఈ వారంలో మీకు శుభ ఫలితాలు కనబడుతున్నాయి. శ్రమాధిక్యత వల్ల విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, కుటుంబ సౌఖ్యం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభాలు పొందుకునే అవకాశం. వ్యాపార పరంగా కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఇలా అనేక రకాల ఆనంద యోగాలు ఉన్నాయి. కాస్త ఓర్పు, సహనము, పెద్దవాళ్ళు చెప్పిన మాట వినడం వల్ల ప్రయోజనం, శుభాన్ని, సుఖాన్ని పొందుకుంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ వారం ప్రతి వారం కూడా ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధనుసు రాశి వారికి మే మొదటి వారంలో ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ముందుగానే చెప్దాం. మిమ్మల్ని మభ్యపెట్టి, మసిబూసి, మారడిగా చేసి ఇలా చేశారు కాబట్టి ఇలా ఉండబోతుంది. అలాంటివి ఎందుకు? మీకు ఈ వారంలో బాగులేదు, జాగ్రత్తగా ఉండండి. అమ్మ నాన్న మాట వినండి. పరీక్షల వైపు మాత్రం శ్రద్ధ పెట్టండి. విద్యార్థులు ఇతరుల వైపు చూడకండి. ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. అక్రమ సంబంధం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది. విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహార భంగం, అవమానం, అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబల అవకాశం. సోషల్ డిస్టెన్స్ పాటించండి, మాస్క్ ధరించండి.
అనవసరపు ప్రేమ కలాపాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. విద్యా నష్టాన్ని పొందుకుంటారు. జాగ్రత్త. పరీక్షలో వెళ్తున్న వారు పూర్తి స్థాయి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకొని పరీక్షల్లో పాలు పంచుకోండి, లేదా ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది. బొటిక్స్, బ్యూటీ పార్లర్ లాంటి వ్యాపారంలో కూడా అప్రమత్తం ఉండండి. ఈ ముఖ సౌందర్య సాధనాలు ప్రమాదంలో పడే అవకాశం, మీ యొక్క చర్మ ప్రమాదాన్ని పడేస్తుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వ్యాపార పరంగా కూడా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి. నమ్మిన వారు మోసం చేస్తారు. భాగస్వామి వ్యాపారం మీకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు కలిగించవచ్చును. తస్మా జాగ్రత్త. జల విహారాల వైపు వెళ్ళకండి. ఈ రాశి వాళ్ళు ఖచ్చితంగా ప్రమాదంలో పడతారు. నేను చెప్పింది వినండి. నేను బాగా ఆలోచించి చెప్తాను. ఇది కూడా అనవసరంగా నోటికొచ్చిన బాగే అవకాశం ఉండదు. అనేక రకాలుగా పరిశీలన చేసి నన్ను నేను ముందుగా నిర్ధారించుకొని తర్వాత ఫలితాలు చెప్తాను. నేను నాకున్నటువంటి అలవాటు అది కాదు. స్ట్రైట్గా మాట్లాడతాను, కాస్త గట్టిగా మాట్లాడతాను తప్ప మిమ్మల్ని నెగిటివ్గా పడేసి మిమ్మల్ని ఏదో నాశనం అవ్వమని చెప్పే ఉద్దేశం నాది కాదు. జాగ్రత్తలు పడండి, జాగ్రత్తగా ఉండండి. అమ్మ నాన్న మాట వినండి, సోదరులతో సఖ్యత ఉండండి. ఆస్తి పంపకాలు ఈ వారంలో వద్దు. జల ప్రయాణాలు చేయకండి. అలాగే ప్రయాణం తప్పకుండా వాయిదా వేసుకోండి. వీసా సంబంధించినటువంటి విషయాల్లో ఈ వారంలో స్లాట్స్ బుక్ చేసుకోకండి. ఒకవేళ ఆల్రెడీ బుక్ చేసుకున్న స్వామి తప్పదు మాకన్నప్పుడు జన్మజాతకాన్ని చూసుకోండి. తగిన పరిహారాలు తప్పకుండా చేసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. అనుకూలంగా ఉంటుంది. కలిసి వచ్చే 2 అవకాశాలు ఉంటాయి. కళాకారులు, క్రీడాకారులు కూడా అవమానాలు పొందుకునే అవకాశం. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. మత్స్యకారులు ప్రమాదం, రైతన్నలు కూడా నష్టపోయే ప్రమాదం కనబడుతోంది. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా జాగ్రత్తగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలకు, జూదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఏదేమైనా ఈ రాశి వారికి తగు జాగ్రత్త తీసుకొని భగవద్గీత పారాయణం, ప్రతిరోజు భగవద్గీత పారాయణం, నచ్చిన శ్లోకాలు మొదటి అధ్యాయం నుంచి, వారం రోజులు ఉంది కదా, 18 అధ్యాయాలు చదవండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం చదవండి. శ్లోకాలను తప్పకుండా మీరు పారాయణం చేస్తూ ఉండండి. అనుకూలంతో శుభయోగాలు ఉంటాయి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం ప్రతిరోజు మీరు గణపతి దేవాలయానికి వెళుతూ మీ ఆఫీసులకు కానీ వ్యాపారానికి వెళ్ళండి. తప్పకుండా ఆటంకము లేని వ్యాపార వృద్ధి, ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. భగవత్ చింతన మీకు శుభాన్ని కలిగిస్తుంది. ఈ వారం ప్రతి వారం కూడా ఆనందమయ సుఖజీవనం, శుభజీవనం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మకర రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? మే నెలలో మొదటి వారంలోనే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా అంటే అవునండి, మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. నోరు అదుపులో పెట్టుకోవాలి. తొందరపాటు నిర్ణయాలతో సంతకాలు పెట్టకండి. అయిన వారికి అప్పుగా ఇచ్చిన ధనం కూడా తిరిగి రాకపోవచ్చు. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకోబోతున్నారు. కళాకారుల, క్రీడాకులకు ఇబ్బంది పొందుకోవచ్చు. సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం ఉంటుంది. రాజకీయ రంగంలో ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అవమానాలు లేదా పదవి నుంచి తీసేసే అవకాశం కనపడుతుంది. తప్పుడు మార్గంలో వెళ్లే వ్యక్తుల వల్ల మీకు ఇబ్బంది, తప్పుడు మార్గంలో వెళ్ళగలిగే అవకాశం కూడా ఉంది. దుష్కరులతో, ముష్కరులతో ప్రమాదాన్ని పొందుకుంటారు. పనికిరాని మరకలతో మీ ప్రయాణం, మీ యొక్క స్నేహం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో జాగ్రత్త. స్వధర్మానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ వ్యక్తి మీకు అనుకూలవంతుడు కాడు, అయ్యే అవకాశము లేదు. నేను చంపుతా అని చెప్తా డైరెక్ట్గా. ఎవరైతే విగ్రహారాధన చేస్తారో వాళ్ళని చంపమని చెప్తున్నారు. అటువంటి వ్యక్తులతో మనకి స్నేహం ఏంటి? అవతల వ్యక్తులు స్నేహం చేస్తే స్నేహం చేయండి, బట్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉండండి. మన కుటుంబ రహస్యాలు వాళ్ళతో పంచుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంటికి లోపలికి వచ్చి పిలవాల్సిన అవసరం లేదు. బయట నుంచి బయటనే బాయ్ అంటే బాయ్, హాయ్ అంటే హాయ్. నిన్ను ఏదైనా చేద్దాం అనుకున్నాడా, వాడికంటే ముందు నువ్వు ఏదైనా చేసేయాలి. ఆత్మరక్షణార్థం కత్తి పట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇది చెప్పేది ఆడపిల్లలకి. ఆడపిల్లలు చాలా జాగ్రత్త. ఎందుకంటే ఈ మధ్య ఫ్యాషన్ ఐఫోన్ లాంటిది కొనిస్తారు. ఐఫోన్ కాదు అది, సెంటు బాటిల్ కొనిస్తారు. మిమ్మల్ని ఆ మరకల సోదరుల చేత, సోదరీమణుల చేత మీతో స్నేహం చేయిస్తారు. మీకు కావాల్సిన గిఫ్ట్లు చిన్న అల్పమైనవి, బర్గరు, పిజ్జా, దానికోసం పడిపోతారు మీరు. ఒక డ్రెస్, పనికి మన టీషర్ట్ ఎక్కడో కొనుక్కొస్తాడు వీధిలో. అలాంటివి చేయగానే మీరు గొప్ప, అబ్బా నా కోసం తెచ్చేసాడు. ఆ మరకల యొక్క ప్రభావం అటువంటిది. కాబట్టి మీరు వారితో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. మీకు నష్టం కలిగే అవకాశం. జుగుప్సాకరమైన ఫోటోలు, వీడియోలు షేర్ చేసుకున్న నష్టం. ఎక్కడైనా సరే మళ్ళీ ప్రమాదాలు నెట్టివేస్తారు. అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. విద్యపైన శ్రద్ధ పెట్టండి. విద్యార్థులు మోసపోయే అవకాశాలు, కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు. కార్మిక సోదరులు అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు నష్టాన్ని కలిగించే అవకాశం కనబడుతుంది. తస్మాత్ జాగ్రత్త. మీ వాహనం దొంగిలించబడే అవకాశం. మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి. ఇతరుల వాహనం నడపకండి. సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనుగోలు చేయకండి. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త వస్తువులు కొనుగోలు చేయకూడదు. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ నష్టాలు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలతో నష్టాలు పొందుకునే అవకాశం. రైతన్నలు కూడా మోసపోయే అవకాశం. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి నష్టాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి నష్టం.
తప్పుడు మార్గంలో వెళ్ళడం, వ్యసనపరులవ్వడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు వ్యసనపరులు అయిపోయి మిమ్మల్ని మీరు అశుద్ధపు పురుగులాగా మారిపోతున్నారు. సావాస దోషం గుణాభవంతు. సావాసాలకు దూరంగా ఉండండి, అప్పుడు మీకు అనుకూలంగా ఉంటుంది. ఏదేమైనా సరే తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి న్యాయవాద నష్టం, దొంగ వైద్యులు పెడదా, దొంగ జ్యోతిష్కులు పెడదా కూడా అప్రమత్తంగా ఉండండి. పనికిరాని మాటలు మాట్లాడకండి, నోరు అదుపులో పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితులు లాటలకి, జూదానికి దూరంగా ఉండాల్సిందే. డబ్బు విషయంలో కక్కుర్తి పడండి, మొహమాట లేకుండా లేవని చెప్పండి. తద్వారా మీకు ఆర్థిక పరిరక్షణ ఏర్పడుతుంది. భగవద్గీత చదవండి. సమస్తమైనటువంటి జరగబోయేటువంటి సంఘటన మీకు ముందుగానే తెలుస్తుంది. 6th సెన్స్ ద్వారా, 7th సెన్స్ ద్వారా కూడా తెలుస్తుంది మీకు. నో డౌట్ అబౌట్ ఇట్. అటువంటి ప్రయత్నం చేయండి. భగవంతుని నిరంతరం ప్రార్థన చేయడం, భగవంతుని యొక్క ఆరాధన చేయడం. ఈ వారం మొత్తం మీరు లక్ష్మీ నృసింహస్వామి ఆరాధన చేయడం శుభయోగాన్ని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ వారం ప్రతి వారం కూడా మీకు శుభయోగము, వస్తువాహన సౌలభ్యము, ఆనందయోగం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. కుంభరాశి వారి ఫలితాలు అత్యుత్తమ శుభయోగాలు. మే మొదటి వారంలోనే మీరు ఊహించినటువంటి శుభయోగాలు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, ఉద్యోగంలో ముఖ్యమైనటువంటి స్థానాన్ని పొందడం, కమిషనర్ స్థాయి ఉద్యోగం, ఒక టాప్ లెవెల్ ఉద్యోగాన్ని పొందుకుంటారు, లేదా తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, అనుకున్న చోటు ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలకు ఉద్యోగం మార్పు పొందడం, బెంచ్ మీద ఉద్యోగం తప్పక ప్రాజెక్టు వెళ్తుంది, ప్రాజెక్ట్ నుంచి ఆన్ సైట్ కూడా వెళ్ళగలిగే అవకాశం, వీసా సౌలభ్యం, వీసా అనుకూలత, ఆనందయోగం, ఐశ్వర్యము, స్థిరాస్తులను కొనుగోలు చేయడం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వదల సమస్య పోవడం, కృత్రిమ సంతాన ప్రాప్తి, సహజ సత్సంతాన యోగం, మాతాపితృల సౌఖ్యం పొందుకోవడం, ధన ధాన్య విద్య ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, ప్రశాంతమైన జీవనం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపలు చెల్లే వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాన్ని పొందుకోవడం, వ్యాపార లాభం, ఆత్మీయుల కలియిక, ఆనందయోగం, అవసరార్థం ధనలాభం, విదేశీయానం, స్వదేశంలో కూడా తీర్థయాత్ర సేవన, ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యుత్తమ శుభయోగ. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవడం, ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడం, వాహన యోగం, ప్రతిరోజు చెప్పుకునేటువంటి వ్యాపారంలో అద్భుతమైనటువంటి వ్యాపార లాభం, కలిసి వచ్చేటువంటి వారంగా చెప్పవచ్చు. శుభవార్తా శ్రవణం, మానసిక శారీరక ప్రశాంతతను పొందుకుంటారు, సమస్త రోగనాశాన్ని పొందుకోవచ్చు, బ్యాంకు లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, ఇలా అనేక రకాల ఆనందాది అదృష్టయోగాల పరంపర పొందుకునే శుభమైన వారంగా చెప్పవచ్చు. ఈ వారం ప్రతి వారం కూడా అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. మీనరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. పర్వాలేదు, కాస్త మీరు భగవంతుని యందు పూర్తి దృష్టి శ్రద్ధ పెట్టడం, తల్లిదండ్రులను సేవించడం, సోదరులతో సఖ్యతగా ఉండడం, మంచి వాళ్లతో మిత్రత్వాన్ని పొందుకోవడం లాభాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఈ వారంలో మీకు సామాన్య ఫలితాలు ఉన్నాయి. పర్వాలేదు, సద్బుద్ధి, సత్కార్యాచరణ, స్వధర్మం యొక్క అభివృద్ధిని, స్వధర్మాన్ని కాంక్షించడం, యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకోవడం, మంచి మాట తీరు కనుక మీకుంటే ఈ వారంలో మీకు అత్యుత్తమ శుభం. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లో లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభాలు, రైతన్నలకి పంట లాభం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లే వారికి, సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం వ్యాపారంలో అభివృద్ధి పొందుకో. అలాగే మన రోజువారీ చెప్పుకునేటువంటి అన్ని వ్యాపారాలు కూడా పర్వాలేదు, బట్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వకపోయినా కొంతవరకు ప్రయోజనాన్ని కలిగించే వ్యాపార లాభం ఉంటుంది. సోదర మైత్రి, కుటుంబ సఖ్యత, కోర్టు వివాదాల సమస్య పోయే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారికి తప్పకుండా ప్రయత్నం చేయవచ్చును. కాకపోతే హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మీ యొక్క ప్రయత్న లాభం పొందుకుంటారు. రాజకీయంలో, సినిమా రంగంలో కానీ అనుకూలతతో శుభయోగాలు ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైన శుభయోగం. తీర్థయాత్ర మీకు మంచి ప్రయోజనం కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలు. అయితే జలయాత్రలు చేయకండి, అంటే జల కంటే వాటర్ వైపు మీరు వెళ్ళే ప్రయత్నం చేయకండి, ఏదైనా ఇబ్బంది కలిగే అవకాశం. ఈత రాకుండానే దాన్ని దిగుదామన్న ఆలోచన. దుష్టులతో సావాసం మంచిది కాదు సుమా, దుష్టులకి తప్పకుండా దూరంగా ఉండాలి. మరకలతో ఎట్టి పరిస్థితులు మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. పనికి మన ప్రసంగాలు చేయకండి, నోరు అదులు పెట్టుకోండి. కానీ వ్యాపార పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కార్మికులకి, కర్షకులకు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. పెద్దవాళ్ళ మాట వినడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అనుకూలత, విదేశీయానం, విద్యార్థి పర్వాలేదు, మంచి విద్యాభివృద్ధి ఉంటుంది. కొద్దిగా ఎక్కువ కష్టపడితే బెటర్ పర్సెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదేమైనా ఈ వారంలో మీరు అనుకున్నటువంటి కుటుంబ, ఆర్థిక, ఆనంద, శుభయోగాలు, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, సంతానం వల్ల ప్రయోజనం, ముఖ్యంగా కృత్రిమ, సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, పిల్లల వల్ల మంచి పేరు ప్రతిష్ట పొందుకోవడం లాంటివి ఉన్నాయి. అయితే పిల్లల విషయంలో దృష్టి పెట్టాల్సిందే. వాళ్ళు ఏం చూస్తున్నారు, ట్యాబ్లలో, ఫోన్లలో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మనం తప్పకుండా వారిని ఒక 2 కళ్ళు పెట్టి మనం వాళ్ళని జాగ్రత్త చూసుకోవాల్సిందే. ఒక మొబైల్ కొన్న మనం ఆ మొబైల్ జాగ్రత్తగా చూసుకుంటున్నాం, మన పిల్లల్ని మనం జాగ్రత్త చూసుకుంటే పోయేదేముంది? ఎవడో ఒకడికి తన్నుకుపోయేదాకా ఎందుకు చూడాలి మనం?
కాబట్టి ఇన్ఫాచ్యునేషన్లు ఎక్కువ మంది ఉన్నారు ఇవాళ రేపు. కాబట్టి అటువంటి ఇన్ఫాచ్యునేషన్స్ గురవ్వకుండా మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. మొక్క నాటినప్పుడు దాని చుట్టూ కంచె వేసుకుంటాం. ఎందుకు? చెట్టు బాగా పెరగాలి, ఎదగాలి, 10 మందికి ప్రయోజనాన్ని కలిగించాలి. కొన్ని మతాల యొక్క దౌర్భాగ్య స్థితి, చెట్టుకొచ్చే పళ్ళు ఎలా ఉంటాయో నా కూతురు కూడా నాకు అట్లాంటిది, పెళ్ళాం లాంటిదే, నా చెల్లె కూడా నాకు పెళ్ళాం లాంటిదే, నా చెట్టున్న పళ్ళు నేను తినొద్దా, నేను పుట్టిన బిడ్డలను నేను పెళ్లి చేసుకోవద్దా అనేటువంటి దౌర్భాగ్యపు చండాలపు మతాలు కూడా ఉన్నాయి. అటువంటి వాళ్ళతో మనం దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి, లేదా మనం నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇది నేను ముక్కుసూటిగా చెప్తాను. నేను భయపడాల్సిన అవసరము లేదు. స్వధర్మే నిధనం యాంతి పరధర్మో భయావహ. ఎట్టి పరిస్థితాన్ని నేను పాటించి తీరుతాను. రెస్పెక్ట్ ఆల్ ద పీపుల్, బట్ అట్ ద సేమ్ టైం ఐ ప్రౌడ్ యాజ్ ఎ సనాతన ధర్మం. ఈ విషయాన్ని మీరందరూ తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. నేను ఉపన్యాసం ఇవ్వట్లా, అలాగే ఉంటాను, నేను అలాగే పాటిస్తాను, అందరినీ గౌరవిస్తాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. నా కూతురుని అలాగే పెంచుతాను, నాకు చుట్టూ వాళ్ళందరూ అలాగే ఉండాలని కోరుకుంటాను. ఏదేమైనా ఈ రాశి వారికి మంచి శుభయోగాలు ఉన్నాయి. కాస్త భగవద్ దృష్టి పెట్టుకోవడం, దేవాలయ సందర్శన, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ సందర్శన ప్రతిరోజు చేయండి. మీకు శుభయోగాన్ని పొందుకునే అవకాశం. ఒకసారి జన్మ జాతకాన్ని చూపించుకోండి, అనుకూలంగా ఉంటుంది. ఈ వారం ఈ రాశి వారికి ప్రతి వారం కూడా ఐశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.